UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఫ్యామిలీ విషయానికి వస్తే మళ్ళీ నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్గా చేశారు కదా, అంటే అదే ఒక గొప్ప కిక్ నాకు తెలిసి. అంటే ఒక చిన్న స్థాయి కాదు, ఒక సాధారణ స్థాయి ఫ్యామిలీ నుంచి ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్ అయిన కొడుకు, అదే పెద్ద కిక్ ఇచ్చే విషయం. అంటే ఇప్పుడు నాన్నగారు ఏంటి రిటైర్డ్ అయిపోయారు. ఓకే ఓకే, ఎలా ఉంది ఆయన కిక్ ఎలా ఉంది? ఆయన కిక్ మాటల్లో చెప్పలేను నేను. పొద్దున్నే పేపర్లో న్యూస్ ఉంటే ఆ న్యూస్ తీసుకొని పేపర్ జాబ్ పెట్టుకోవటం, సినిమా రిలీజ్ అవుతుంటే ఒక ఫ్లెక్సీ వేసి ఊర్లో నడి బొడ్డులో ఫ్లెక్సీ వేసుకోవటం, సినిమా రిలీజ్కి 4 రోజుల ముందు హడావిడి చేసి మొత్తంతో వెళ్ళి సినిమా అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చి 10 మందికి చెప్తూ దాన్ని ఎంజాయ్ చేయటం. సో ఎవ్రీ మినిట్ టీవీలో వచ్చేదాన్ని యూట్యూబ్ ఆన్ చేసుకుంటాడు ఇంట్లో. ఇప్పుడు ఏముంది, ఫోన్కి డైరెక్ట్గా టీవీ కనెక్ట్ చేసుకుంటాడు, యూట్యూబ్ పెట్టుకొని ఇదిగో మీరు చేసే ఇంటర్వ్యూ లేకపోతే ఇంకోరు చేసే ఇంటర్వ్యూస్ పెట్టుకొని చూస్తూ కూర్చుంటాడు. మా అబ్బాయి ఆ కిక్లో ఉన్నారు. అండ్ ఆ కిక్ వాళ్ళకి రావటం కూడా ఒక 10 ఏళ్ళు పట్టింది అది రావడానికి. 2005లో నేను ఇంజనీరింగ్ అయిపోయి 2004 ఇంజనీరింగ్ అయిపోయాక 2005కి నేను స్టార్ట్ అయింది నా ఫిల్మ్ కెరియర్. ఆల్మోస్ట్ 10 years నా ఫస్ట్ సినిమా రిలీజ్కి. మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, చాలా ఇబ్బందులు పడ్డాము. మోర్ దాన్ పేరెంట్స్ని బయటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు, ఫంక్షన్కి వెళ్తుంటారు. ఈ ప్రాసెస్లో వాళ్ళు చాలా ఇన్సల్ట్స్ ఫీల్ అయ్యారు. అబ్బాయి ఏం చేస్తుంటాడంటే టక్కున ఏం చెప్తారు, అమెరికాలో ఉన్నాడు లేకపోతే జాబ్ చేస్తానంటే ధైర్యంగా చెప్పగలరు. సినిమాల్లో ఉన్నారు అనగానే అది ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక 10 ఏళ్ళు బయట మా అబ్బాయి ఇది అని చెప్పుకోలేని ఒక చాలా ఇది చేశారు, ఫేస్ చేశారు. నేను ఎప్పుడు చెప్తుండేవాడిని, ఒక రోజు వస్తుంది, వెయిట్ చేయండి. నన్ను ఎంతో నమ్మారు. నా నమ్మకానికి వాళ్ళ ఓర్పు ఉంటారంటారు కదా, అది బాగా హెల్ప్ అయింది. సో ఇప్పుడు 2015 జనవరి 23 నా లైఫ్ మారిన రోజు, పటాస్ రిలీజ్ అయిన రోజు. అక్కడ నుంచి ఎవ్రీథింగ్ షట్, అన్నీ క్లోజ్ అయిపోయింది. మీరు బ్రదర్స్ సిస్టర్? నాకు అక్క ఉందండి, సిస్టర్. ఓకే, చెప్పారు చాలాసార్లు. ఓకే, ఆయన నాన్నతో ఎప్పుడన్నా బస్సులో ప్రయాణం చేశారా? ఆయన డ్రైవ్ చేస్తుంటే చాలాసార్లు కూర్చొని ఎప్పుడన్నా పెయిన్ ఫీల్ అయ్యారా? చాలాసార్లు. అంటే బస్ డ్రైవింగ్ అనేది చాలా కష్టమైన జాబ్ ఫిజికల్గా. అంటే ఒక మార్నింగ్ 8 మొదలైతే ఈవినింగ్ 7-8 వరకు ట్రిప్స్ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. అందుట్లో మా నాన్నగారు తిరిగే రూట్ ఏంటంటే విలేజెస్ మీదకి వెళ్తూ ఉంటారు. రోడ్స్ ప్రాపర్గా ఉండవు. మనకి హైవే అనుకోండి, కొడితే మనకి జర్నీ తెలియదు, జప్న వెళ్ళిపోతాం. మా నాన్నగారు తిరిగే రోడ్డు విలేజెస్ మీద అవడంతో దాదాపు ఒక 15 నుంచి 20 సంవత్సరాలు ఆ రోడ్స్ మీద, గతుకుల రోడ్స్ మీద గేర్లు మారుస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. అది చాలా టఫ్ జాబ్. అది వింటర్ ఓకే, మీకు ఎండాకాలం వస్తే మీకు ఆర్టీసీ బస్సు ఊహించుకోండి, అది ఇంజన్ పక్కన డ్రైవింగ్ సీట్ ఊహించుకోండి. అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు పడే కష్టం ఎంత ఉంటుందో అనేది. అలాంటి గుర్తుంది కాబట్టే నేను ఇంకా ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నానేమో అని నా ఫీలింగ్. మా నాన్నగారి కష్టం నేను చూశాను కాబట్టి, ఆ కష్టం విలువ తెలుసు కాబట్టే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఎటువంటి యావిగేషన్స్, మీరు అన్నట్టు గాసిప్స్ మనకి దిస్ ఈస్ ద వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. నేను చెప్పాలనుకున్న బ్యాక్గ్రౌండ్ ఎగ్జాంపుల్ ఇది. సో ఆ కష్టం విలువ తెలుసు నాకు. సో వేషాలు ఇస్తే ఇక్కడ మనం ఎక్కువ కాలం ముందుకెళ్ళాలి. ఎప్పుడైనా ఇన్సిడెంట్ గుర్తుందా, మీరు బస్సులో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆయన డ్రైవ్ చేస్తుంటే ఆ పెయిన్ ఫీల్ అయిన సందర్భం? ఆయన బస్సులో ఎలా ఉంటాడంటే, ఆయన ఒక హీరో ఆయన బస్సుకి. సో ఆ కష్టం మనకు తెలియనివాడు. సేమ్ ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను నవ్వుతూ మాట్లాడుతుంటానండి. మా నాన్న ఇంకా అంతకంటే జోవియల్గా ఉంటుంటాడు. జోవియల్గా ప్లస్ మా నాన్న బస్ డ్రైవర్గా ఉంటే హిట్లర్. మా నాన్నగారికి పేరు హిట్లర్ అని. చిరంజీవి గారు అమ్మాయిలతో అన్నయ్యలాగా తిరుగుతుంటారు కదా, కాలేజీ అమ్మాయిలు ఎవరన్నా బస్సు ఎక్కితే సేఫ్, మా నాన్నగారు బస్సు ఎక్కితే సేఫ్. ఎవడు ఎక్స్ట్రాలు చేయకూడదు. ఎవడన్నా అబ్బాయిలు పక్కన నుంచున్నా కూడా ఇక్కడ నుంచి వస్తుంటాడు మానిటర్లో, అద్దంలో బండి ఆపి దింపేస్తుంటాడు నిర్దాక్షిణ్యంగా. అందుకనే కాలేజీ కుర్రాలకి ఆయన హిట్లర్ మా ఏరియాలో, అక్కడ తిరిగే బస్సులకి. సో అంత పద్ధతిగా టైం టు టైం మెయింటైన్ చేస్తాడు. డిసిప్లిన్, ఇండిగో ఫ్లైట్ లాగా అనమాట. ఆయన అరైవల్, డిపార్చర్ కరెక్ట్గా ఉంటుంది ఆయన బస్సు. అలా ఆయన చేసే దాంట్లో ఆయన ఒక స్టార్ బస్ డ్రైవర్గా. ఓకే, అలాంటి ఫాదర్కి ఓకే మీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు అంతవరకు ఓకే. సుఖం పరంగా, కంఫర్ట్ పరంగా ఆయనకి ఎలాంటి క్రియేట్ చేస్తున్నారు మీరు? కంఫర్ట్ పరంగా అంటే హ్యాపీగా ఒక మంచి ఇల్లు కట్టించాను ఊర్లో, చాలా మంచి ఇల్లు. ఓకే,
ఒక 2 ఫ్లోర్స్ వేసాము. హ్యాపీగా ఇంట్లో ఇద్దరు, మా అమ్మ నాన్నగారు వీకెండ్స్ వస్తే మంచి సరదాగా సినిమాకి వెళ్తారు. ఓకే. ఊళ్ళో మా అమ్మగారు పూజలు చేసుకుంటూ, మా నాన్నగారు ఊళ్ళో చిన్న చిన్న పనులు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ఆయనే ప్లాన్ చేస్తుంటారు అక్కడ నుంచి. సో నేను సంపాదించిన దాంట్లో ఆయన చెప్తూ ఉంటే ఆయన ప్లాన్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. గుడ్ గుడ్. ఓకే. అండ్ వైఫ్ విషయానికి వస్తే తను ఏం చేస్తుంటారు? తను యాక్చువల్గా టెక్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్, కోపాట్. తను ఏంటి ఇప్పుడు లేదంట యూఎస్లో ఉన్నారు. తను వాళ్ళ బ్రదర్ సక్సెస్ని డైరెక్ట్గా ఎంజాయ్ చేయట్లేదా? సక్సెస్ని అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ బ్రదర్ వాళ్ళందరితో కలిసి హ్యాపీగా సినిమా చూసి. ఓకే. సో షీఈ్ ఎంజాయింగ్ అలాట్. యాక్చువల్గా ఉండాల్సిందే, అనుకోకుండా లాస్ట్ మంత్ వెళ్ళింది. సో మళ్ళీ వస్తుంది నెలాఖరికి బ్యాక్. ఓకే. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్, తన హ్యాపీ. పాప తన స్కూల్కి దింపడం, తన ఆఫీస్కి వెళ్ళటం, స్కూల్కి రావడం, నాకు స్కూల్ నుంచి పాపని తీసుకురావడం, నాకు వండి పెట్టడం. సో 3 పాత్రలు కంఫర్టబుల్గా చేసుకుంటుంది. సో వెరీ క్లియర్. అసలు ఏంటి మీ లవ్ స్టోరీ ఎలా అయింది చెప్పండి. అది అంటే ఇట్స్ నాట్ లవ్ స్టోరీ కాదు, కానీ బీటెక్లో ఇద్దరం క్లాస్మేట్స్ మేము. ఎప్పుడు అంటే లవ్ యాంగిల్ అనేది మాకు ఫస్ట్ ఎక్కడ లేదు, జనరల్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి సడన్గా ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు మాటల్లో తనకి మ్యాచెస్ చూస్తున్నారు, మనకి ఇంకా 2012 అనుకుంటా. నేను ఇంకా డైరెక్షన్ ట్రయల్స్లోనే ఉన్నాను. ఏదో పనిలో ఊరికే తెలిసిన అమ్మాయి, రైటర్గా ఉన్నాను, బాగా తెలిసిన ఫ్రెండ్. నేను మామూలుగా క్యాజువల్గా త్రో చేశా, సరదా పెళ్లి చేసుకుందాం. అమ్మాయి సీరియస్గా తీసుకుంది. సీరియస్ బాధపడారా? వెరీ హ్యాపీ. సీరియస్గా తీసుకుంది కాబట్టి నేను సీరియస్గా కనెక్ట్ అయ్యి పెళ్లి ఇమీడియట్గా అయిపోయింది ఒక దీంట్లో. బట్ వెరీ గుడ్. తను పర్సనల్గా కూడా మంచి ఇంటర్ క్యాస్టా? సేమ్ క్యాస్ట్. ఓకే. సో ఆ ప్రాబ్లం ఏం లేదు. సో అందరూ హ్యాపీ. సో నథింగ్ ఈజ్ పర్సనల్ లైఫ్లో, ప్రతి మ్యారేజ్ లైఫ్లో ఉండే లిటిల్ చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ అనేది ప్రతి ఇంట్లో ఉండేవే. అవే ఈరోజు ఒక 50 కోట్లు కలెక్ట్ చేయడానికి కారణమైంది. ఈ సినిమాలో పెట్టిన మీ ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఈ సినిమాలో ఫుడ్ ఒకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఏదది ఫుడ్? తమన్నా ఫుడ్ పెట్టగానే, పొద్దున్నే దోశ పెట్టగానే ఎలా ఉందని అడిగితే వెంకటేష్ గారు చెప్తారు కదా. ఫస్ట్ బాగాలేదనగానే ఓపెన్గా చెప్పొచ్చు కదా వెంకీ, బాగాలేదంటే బాగాలేదని. సరే నెక్స్ట్ రోజు ఉప్మా పెట్టి తినగానే బాగుందని, అంత రూడ్గా చెప్తామంటే 2వ రోజు బాగాలేదని చెప్తారు కదా. అంత రూడ్గా చెప్తామంటే బాగుందని కాస్త కన్సిడర్గా చేయొచ్చు కదా. ఇది నా పర్సనల్ లైఫ్లో నేను ఫేస్ చేశాను. సేమ్ దోశ వేసింది, నేను సోఫాలో తింటూ ఎలా ఉంది అంటే బాగానే ఉందిలే, తను తినింది. ఇంత దరిద్రంగా ఉంటే బాగుందని చెప్తావు, ఆ మాత్రం ఓపెన్గా ఉండలేవా అని వెళ్ళింది కిచెన్లోకి. సరే నెక్స్ట్ రోజు ఇడ్లీ పెట్టింది, తిన్నాను. ఎలా ఉంది అంటే ఉప్పు ఎక్కువైంది, కొంచెం పిండి కూడా బాగాలేదు అని కొంచెం ఎక్కువ ఇచ్చా డీటెయిలింగ్. అంత స్ట్రైట్గా చెప్తావంటే ఓ 2 ముద్దలు తిని కాస్త ఇదిగా చెప్పొచ్చుగా, అంత స్ట్రైట్గా చెప్తావేంటి నేను. అప్పుడు అర్థమైంది ఆడవాళ్ళని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అది సర్ఫ్ ఎక్సెల్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. సర్ఫ్ ఎక్సెల్ అంటే ఆడవాళ్ళు ఒక గొడవలో కనెక్ట్ అయితే ప్రతి గొడవకి అది తెచ్చేస్తారు. మీరు గమనించండి, ముఖ్యంగా భార్యలు. మనం ఏదో గొడవ మొదలైతే ఆ పలానా గొడవ ఒకటి వాళ్ళ రిజిస్టర్ అయి ఉంటుంది, ఆ గొడవ వచ్చేస్తుంది దీంట్లోకి. సో అలా కొన్ని ఉంటాయి. అంటే నాకు ఒకటి కాదు 2-3 సర్ఫ్ ఎక్సెల్స్ ఉంటాయి అట్లాంటి ఇన్సిడెంట్. ఆ రోజు నా బర్త్డే రోజు నువ్వు అక్కడికి వచ్చేస్తుంది టాపిక్. సో అట్లా అంతకు మించి ఏంటి చిన్న చిన్న ఫన్తో కూడిన ఫ్రస్ట్రేషనే తప్ప ప్రాబ్లమాటిక్ ఫ్రస్ట్రేషన్ లేదు. మొత్తానికి చాలా హ్యాపీ ఫ్యామిలీ మీది. వెరీ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.